కృపగల యేసు నామములో చెవుములు పలుకుతూ ఇలాంటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాల్ని మరి తెలుసుకుంటూ మరి మంచి కాపరి అనుభవాల్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు గురి చూసి బ్రతకటం పౌలు ఏం చెప్పాడో అది కూడా నేను చెప్పాలని కోరుకుంటానండి. అయితే మన జీవితాల్లో మరి ఎన్నో రకాల కష్ట నష్టాల్లో ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించాలని చెప్తున్న ప్రభు అనుభవాల్లో మరి దేవుని భయభక్తులు ధైర్యం పుట్టించేది కనుక ఏ కష్టంలో ధైర్యం కోల్పోకూడదు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టమైన ధైర్యంగా ఎదుర్కోగలం. ప్రశాంత దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే. మనకి మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే మనకి మన జీవితానికి పరమార్థం ఉంటుందో ప్రభు మీద ఆధారపడి అనే చిత్త ప్రకారంగా జీవించడం మనకు శ్రేష్టం. అయితే లక్ష్యం ఉన్నతంగా ఉండాలి, దానికోసం కృషి చేయాలి. సముద్రాన్ని చూడాలి కానీ అలలను కాదు, అది మనం గమనించుకోవాలి. అడ్డదారిలో ప్రయత్నించి ఏదో సాధించాలనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పులాగా బ్రతకడానికి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండమని ప్రభు కూడా చెప్పారు. మరి ఎదుటి వ్యక్తిని ప్రేమించటం అంటే ప్రభువే ప్రేమామయుడు కనుక ఆ ప్రేమ మనలోకి రావాలి. ఎలా ఉన్నా స్వీకరించటం, త్యాగాలు చేయడం కాదు, గడతడి పెట్టకుండా చూసుకోవాలి. ప్రేమిస్తున్నా అని వంకతో వాళ్ళ స్వేచ్ఛను హరించడం కాదు. ప్రేమ అంటే కష్టాల్లో తోడుగా ఉండి నమ్మకంతో ముందుగా నడిపించుకునే అనుభవాలు కావాలి. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు మనం ఓడిపోయేది, మనలో ఉండే బలహీనతల వల్లే ఓడిపోతున్నాం. ఆలోచిస్తే అన్నిటికీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బలహీనతకు లోనైతే ఆలోచన శక్తి కూడా నశించిపోతుంది. అందుకే ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతిగా ఉంచుతా అని ప్రభు అన్నారు. జీవిత బాధలో, మనిషి బాధలో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు కానీ మాట సహాయం మాత్రం చేయాలి. ఎందుకంటే అది ఎంతో మనోధైర్యం ఇస్తుంది. మన ప్రభు వాగ్దానాలు మరింత ధైర్యాన్ని ఇస్తాయి మనకి. ఏ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉండకపోవచ్చు, కానీ మరి నువ్వు చేయని మరి తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది విమర్శకులు ఉంటారు. కాబట్టి మనం మౌనం వహించడం మంచిది. ఎదుటి వ్యక్తితో నచ్చితే స్నేహంగా ఉండాలి, నచ్చకుంటే దూరంగా ఉండాలి. అంతేగాని స్నేహం చేస్తూనే వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు, వారి గుండెను గాయపరచకూడదు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఇంట్లో కానీ బయట కానీ ఈ ప్రపంచంలో 90% సమస్యలు డైవర్స్లు ఉండవండి. అయితే భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరంగా నెట్టేసిన చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు. వివేకంతో ప్రవర్తించాలి. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారట, సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అవసరం అనేది అందరికీ వస్తుంది. నేను బాగా ఎదిగాను కదా, డబ్బు సంపాదిస్తున్నాను కదా, ఎంతో బలంగా ఉంది కదా అని ఎవరు అవసరం లేదు అనుకోకూడదు. ఏదో ఒక రోజు ఎవరు అవసరం అయినా సరే మనకు అవసరం అవుతూనే ఉంటుంది. నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటాం. సంతోషాన్ని మనలోనే వెతుక్కుంటూ దేవుళ్ళో వెతుక్కుంటే ఆనందంగా ఉండగలం. కాబట్టి చేతిలో ధనము, నోటి మాట రెండు విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మన జీవితం సార్థకం చేసుకోగలం. మరి ఒకసారట పరలోక రాజ్యం ఎలా అని ఎవరికైనా ఆశ ఉందా అని అంటే అందరు లేచి నిలబడ్డారట. అయితే నరకానికి ఎవరిని వెళ్తారంటే ఒక ఆయన నిద్రపోతూ గబుకు నుంచున్నాడట. వెంటనే గమనించుకుని నరకం అనే మాట వినకుండా నిలబడండి అనే మాట వినబడి నుంచున్నాడట. మరి సమర్థించుకోవడానికి ఈగో అడ్డొచ్చి నవ్వుతూ అన్నాడట, సరే సార్ మాస్టర్ గారు, మరి నిలబడింది నరకం వెళ్తారంటే మీరు నుంచున్నారు, నేను నుంచున్నాను కదా, మన ఇద్దరం వెళ్దాం నరకానికి అని సరదాగా అన్నారట. అంటే సమయస్ఫూర్తి చూడండి ఎలా ఉందో, మనుషులు యుక్తిగా మాట్లాడతారు. అయితే ఒక చక్కని బైబిల్ వాక్యంలో ఆదరణకరమైన కాపురి అనుభవాన్ని విద్దాం. కీర్తనలు 28:9 నీ జనులను రక్షించము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించము, వారి కాపురిపై నిత్యము వారిని ఉద్ధరించము. కాపురి అనగానే 3 మాటలు ఉన్నాయండి. ప్రొవిజన్ పోషించేవాడు, ప్రొటెక్షన్ భద్రపరిచేవాడు, మరి 3 ప్రాస్పెరిటీ ప్రమోషన్ ఇచ్చేవాడు. మనకు కాపురిగా మనకు లేమి కలగకుండా నడిపించేవాడు. ఏమీ కలగదు అనే అనుభవం కావాలి. పోషిస్తాడు, భద్రపరుస్తాడు, గణాధికారిలో కూడా ధైర్యంగా నడిపిస్తాడు. అయితే దావీదు కూడా దేవుని పట్ల అంకిత భావంతో 3 వేలు గడిచినా ఆయన రాసిన మాటలు ఎప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉంటాయండి, ఎంత ఆదరణగా ఉంటాయి. అసలు అన్నీ రాయలేదు ఆ కీర్తనలు. ఎజ్రా అందరిది ప్రత్యేకించాడు ఎవరెన్ని రాశారు అని. మా ఆసాపు తర్వాత కొరహ పుత్రులు వీళ్ళందరూ రాశారు కదా. దావీదు కీర్తనల్లో ఇది 28 కూడా ఆయన కాపురిపై ఉద్ధరించమనే మాట ఆయనే చెప్పాడు. అయితే మనం ప్రవచనాత్మకంగా ఆలోచిస్తే కాచేవాడు కనుక ఆయనకు లోయము కలిగేది ఉండదు. ఇంకొక చక్కటి వాక్యం విందాం.
యెషయా 40:11. గొర్రెల కాపురి వలె తన మందను మేపును, బాహువుతో రొమ్మున ఆనించుకుని పాలించి మరి పాలిచ్చి పిల్లల్ని మెల్లగా నడిపిస్తాడు. చూసండి, మరి మన అసహనంగా దిక్కు లేకుండా దుఃఖంతో ఉన్నప్పుడు రొమ్మున ఆనించుకుని కన్నీళ్ళు తుడుస్తాడండి. మరియు ఫ్రెష్గా రక్షించబడిన బిడ్డల్ని పాలిచ్చి పిల్లల్ని నడిపిస్తాడు ఎంతో చక్కగా. ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించే దేవుడు మనకి గొర్రెలకు ముందుగా కాపురు ఉంటాడు. అతను చూస్తూ గొర్రెలు వెంబడిస్తాయి. చిన్న గొర్రెలను భుజంపై మోస్తాడు, రొమ్మును ఆనించుకుని మోస్తాడు. ఆయన చేతికి మనం అప్పగించుకుంటే గొప్ప మేలు చేస్తాడు. ఇంకొక వాక్యం చూద్దాం, యోహాను 10:27. క్రీస్తు ఎలాంటి కాపురిగా ఉండాలని ఆశించాడో 3 లక్షణాలు గమనిద్దాం. క్రీస్తు మాట్లాడే కాపరి. ఎలాగంటే, గొర్రెలు నా స్వరం వినను, వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడిస్తాయి. ఆయన స్వరం మెల్లనిది, ఆయన మధురమైంది. మనం మాట్లాడి తగ్గించి వినటకి ఎక్కువ ఆశపడాలి. మరి ఒక ఆయన మేక కొనుక్కుని వస్తుంటే మనుషులు మాట్లాడుతుంటే లోకులు పలు కాకులు, ఏంటి కుక్కను కొన్నావా అని ఒకడు అడిగితే, ఇంకొకడేమో కుక్క చాలా బాగుంది ఎంత, ఇంకొకడు మరి కుక్క పేరేంటి ఒకడు ఇక విసుగు పుట్టేసి అరే తీసుకోలే కుక్కనే అని అది ఆ మేకను ఇచ్చేశాడట. అట్లా మనుషులు మన కంగారు పెడతారండి. కానీ ప్రభు మీద ఆధారపడితే వివేకం ఇస్తాడు. కథలన్నీ మనకు అన్నీ అట అనగానే ఉంటాయి కదండి. బైబిల్ కథల పుస్తకం కాదు, అది కథల పుస్తకం కాదు, అది వాస్తవాలు. జీవనాన్ని ఇచ్చే విలువైన పుస్తకం. విలువైన వాగ్దానాలు ఇచ్చి జీవితాన్ని ఎలా బతకాలో నేర్పించేది ఆయన. మన ప్రభు మాటలు వినాలి. ఉన్న స్థితికి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మరి ఒక జర్నలిస్ట్ అట గొర్రెల గురించి చూడాలని వెళ్ళాడట. అక్కడ ఫారిన్ కంట్రీలో ఫెన్స్ వేసి ఉంచారట, మరి చక్కటి గడ్డి పెట్టారట. అయితే అక్కడ అన్ని గొర్రెలు ఉన్నప్పుడు ఒక చక్కటి నోటితో శబ్దాలు చేసుకుంటూ అట్లా పిలిచాడట. ఒక్క గొర్రెన్న రాలేదట. దాన్ని పెంచి ఆయన్ని పిలిచి నువ్వు విలువయ్యా అంటే చక్కగా ఆయన స్వరంతో పిలిచగానే అన్ని పరిగెత్తుకొచ్చేసాయట. అప్పుడు అర్థమైందంటే ఈ వాక్యం అర్థం. గొర్రెలు తన స్వరం వింటానంటే ప్రభు స్వరాన్ని మరి మంచి గొర్రెలమైతే మనం వినగలవండి. అది ఎంత చక్కటి సత్యం కదా. మన దేవుని స్వరానికి లోబడాలి. ఆయన కార్యాలు జరిగించేవాడు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. మరి ద్వితీయోపదేశకాండం 4:36 నీకు బోధించడానికి ఆకాశం నుండి తన స్వరం వినిపించగలడు. అగ్ని మధ్య నుండి మాట్లాడటం మరి ప్రభువుకి దేవునికి సాధ్యమే కదా. ప్రవక్తలతో మాట్లాడాడు. ముఖ్యమైన సాక్షి మోషేకి బర్నింగ్ బుష్లో మరి మొడుతున్నట్టు పొద్దు దగ్గర మాట్లాడలేదా? అది కాలిపోలేదు కదా. అసాధారణమైన వింతగా మోషే చూశాడు. మోషే మంట చూశాడు కానీ కాలిపోలేదు. అగ్నిలో తన చిత్తాన్ని తెలిపాడు. నూతన నిబంధనలో క్రీస్తే స్వయంగా మరి శ్రేయధారిగా వచ్చి ఎంత చక్కని మాటలు కాలినడక నడుస్తూ మరి కొండ మీద ప్రసంగం కానీ ఎన్ని మాటలు మాట్లాడాడు, ఎన్ని సలహాలు ఇచ్చాడు. వెళ్ళిపోయే ముందు కూడా మరి 14, 15, 16, 17 అధ్యాయాల్లో ఎన్ని విలువైన మాటలు చెప్పాడండి. జీవిత సూత్రాలన్నీ ఇమిడున్న మాటలు ఉన్నాయి. గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మరి ఇంకో మాట చూద్దాం. ప్రకటన 3:20 ఇదిగో తలుపు వద్ద నుండి తడుతున్నాను, నా స్వరం తలుపు తీస్తే మరి వారు భోజనం చేస్తారు. మరి నామకార్థ స్థితితో ఉండే స్థితి మన నుంచి దూరం చేసుకుని ప్రభుతో సన్నిహిత సంబంధం, ఆయనతో భోజనం చేసే అనుభవాల్ని హృదయం తలుపు తెరుచుకుని ఆయనతో సన్నిహిత మరి అనుబంధం పెంచుకుందాం. ఆయన స్వరం వినాలి, తలుపు తీయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. యెషయా 30:21 కుడి తట్టైనా ఎడం తట్టైనా తిరిగితే ఇదిగో త్రోవ దాన్ని నడవండి. వెనక నుంచి ఒక శబ్దం వినబడాలి. మన ప్రభు స్వరాన్ని, ఇదే త్రోవని చెప్పే మాటల్ని, పరిశుద్ధాత్మ స్వరాన్ని కూడా మనకు లోబడాలండి. ఒక భక్తుడట 12 దాటాక నిద్రపోదామని పడుకునేటప్పటికీ ప్రభు లే నువ్వు ఆ సద్దు చివరికి వెళ్ళి ఆ చెట్టు కిందకి వెళ్ళి నువ్వు సువార్త బోధించు అన్నారట. అక్కడ ఎవరు ఉండరండి, నేను ఈ మధ్యరాత్రిలో ఎలాగెళ్ళగలనంటే వెళ్ళు అని చెప్పి ప్రభు చెప్పారట. సరేనని చెప్పి బైబిల్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా సువార్త, ఆయన రక్షకుడు క్రీస్తు హృదయాన్ని నెమ్మదిస్తాడు, మరి పరలోకాన్ని ఇస్తాడు, ఆయన మంచి దేవుడు అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారట. అని వచ్చేసి చక్కగా వచ్చి పడుకున్నారట. కాసేపు తలుపు స్వరం తట్టిన శబ్దం విని తలుపు తీస్తే ఒక యవనస్తుడు వచ్చి కళ్ళ నిండా నీళ్లతో, అయ్యా మీరు చెప్పిన సందేశం అంతా విన్నాను, ఆ చెట్టు దగ్గరే మరి నేను ఉరిపోసుకున్నాను, నేను రెడీగా పెట్టుకున్నాను, మీరు మాటలు విన్నాక నేను జీవితం మీద ఆశ కలిగింది, క్రీస్తు స్వీకరిస్తానని చెప్పి అయితే ఆయన ప్రార్థన చేసి పంపిస్తే మోకరించి ప్రభువా నీ మాటకు లోబడినందుకు ఒక ఆత్మని రక్షించగలిగానని సంతోషపడ్డారట. కాబట్టి మన ప్రబోధాన్ని మనం ఇప్పుడు విడచివని పెట్టకూడదు. మనం ఆయన మాటలు బ్రతికించి ఆయన నిజంగా ఆయన స్వరం వింటూ అరుదుగా ఉండే రోజుల్లో సమూయేలు బాల్యదేశంలో ఆయన స్వరం విన్నాడు.
నీ దాసుడు ఆలకిస్తా అనగలిగాడు. సమూయేలు అంటే వాళ్ళ అమ్మ ఎంత మంచి పేరు పెట్టిందండి, దేవుడు వింటాడు అని అర్థమట. ఆయన స్వరానికి స్పందించాలి. ఆయన మాట్లాడే కాపరి, ఆయన స్వరంతో మాట్లాడతాడు. ఆయన కీర్తన 28:9 ఆయన భరిస్తాడు, మోస్తాడు. తర్వాత యోహాను 10:11 నేను గొర్రెలకు మంచి కాపుని అన్నాడు. అదే మాట మళ్ళీ యోహాను 10:14 నేను గొర్రెలకు మంచి కాపరి నేను పదే పదే అన్నాడు. నేను నడిపిస్తా అన్నాడు, సంస్కరిస్తా అన్నాడు. తప్పు మార్గలు నడిపించేవారు ఉంటారు. మంచి గొర్రెలు కాపరి అయితే ఆ రకంగా నడిపించడు కదా. అయితే అట్లా తప్పు మార్గలు నడిపించే వాళ్ళు ఉండబట్టే నేను మంచి కాపరి అన్నాడు. అది కూడా విని మరి వేరే టాపిక్ వద్దాం. గొర్రెలు కాపరి మరి త్రోవ నడిపించుకోకుండా మేలు చేస్తాడు కానీ కీడు చేయడు కదా. ఇర్మియా 56లో కీడు చేసే వాళ్ళు కూడా ఉంటారని చూడండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, నా కాపరులు కొండల మీదకి వారికి తోడుకొని త్రోవ తప్పించేశారు. వాళ్ళు ఈ రీతిగా త్రోవ తప్పించే కాపర్లు ఉన్నారు కాబట్టి అలాంటి వారి కాపరిని కాదే నేను మీకు మంచి కాపరిని ప్రభు పదే పదే మనకు చెప్పి మన ఆదుకున్నాడు. ఆయన యెహోవా నా కాపరి, లేమి కలగదు. అది నిజంగా అధ్యాయం ఎంతో మంచిదండి. అది మనం మళ్ళీ ధ్యానిద్దాం. అయితే మరి ఒక సందర్భంలో మరి పౌలు చెప్పిన మాటను మరొకసారి విశ్లేషిద్దాం. అయితే ఆశావాదానికి నిరాశావాదానికి ఎంత తేడా ఉందంటే, మనం న్యూ ఇయర్లో కానీ బర్త్డేస్ కానీ ఎదుర్కొనేటప్పుడు మనం ఆశావాదంగా ఉండటానికి మనం ఆలోచిస్తాం కదా. ఎన్నో వాగ్దానాలన్నీ నమ్ముకుందాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఎంతో అనుకుంటాం. ఆశావాదం ఉండేవాడు ఈ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా బతకాలి, ఇలా అన్ని ఆశయాలన్నీ పెట్టుకోవాలి అని అనుకుంటాడు. ఈ నిరాశవాది ఎలా ఉంటాడు, ఎప్పుడు సంవత్సరంలాగా ఇది వచ్చిందంతే, వస్తుంది పోతుంది, ఏం చేస్తాం అన్నట్టుగా నిరాశతోటి ఏదో ఒకటిలే జరిగిపోని అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మార్పు కోరుకోరు. కానీ ఆశావాదంతో నిరాశావాదంగా కాకుండా మంచి ఆశయాలతో ముందుకు పోవాలండి. మరి ఒకరోజు ఒక తండ్రి కొడుకులు అంటే కొలం దగ్గరికి ఉండేటప్పటికి చేపలు దగ్గర గమనిస్తూ ఉంటే ఒక కప్పలు కనబడ్డాయంట ఆ గట్టు మీద. ఆ 3 కప్పులో ఒకటి కప్పట దూకుతామని ముందు నీళ్ళలో ప్రయత్నిస్తూ ఉందట. మిగిలిన మరి 3 కప్పుల్లో ఎన్ని కప్పులు ఉంటాయి అది అని చెప్తే 2 కప్పులే ఉంటాయి, అది దూకటానికి ఉంది కదా అని అంటే, లేదు ఇంకా దూకలేదు, ప్రయత్నమే చేస్తుంది అని చెప్పి అన్నాడట. నిజమే, మనం ఏదో వేద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నాం తప్ప క్రియాత్మకంగా ఏది చేయలేకపోతున్నాం. కానీ క్రియాత్మకంగా మనం చేసేవారంగా ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక చక్కటి వాక్యం ఉంది, ఫిలిప్పీ 3:13 నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని కొనను. 2 అయితే 1 చేయుచున్నాను. 3 వెనుకనే మరుస్తున్నాను. 4 ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. మరి ముందున్న వాటికై వేగిరపడుతున్న 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ ఆ పిలుపుకు తగిన బహుమానము గురి వద్దకే పరిగెడితే దొరుకుతాయి. అయితే 1 ఇదివరకే పట్టుకుని ఉన్నాను అని కొనను అని చెప్పి అని అంటే ఆయన డిసప్పాయింట్మెంట్, అసంతృప్తి కనపరిచాడు. అంటే ఇంకా ఆయనకి ఏదో చేయాలని తపన, ఇంకేదో నిరూపించుకోవాలని తపన, ఇంకేదో సాధించాలనే ఆశ, అదండి కావాలని. అది డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ పాయింట్ డిసప్పాయింట్మెంట్. అంటే మనం కూడా మరి ఏదేదో ముగించేసాము, భక్తి ఉండిపోయాము, నా తృప్తి సరిపోతుంది దేవుడి దగ్గర అనుకోకూడదు. ఇంకా నేర్చుకునేవారుగా ఉండాలి. ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నాం, ప్రభులో పరిపూర్ణంగా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఆయన యొక్క పొడుగు లోతు ఎత్తు ఆయన ప్రేమను గ్రహించుకునే వారంగానే ఉండాలి. అయితే భౌతికపరమైన మరి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమే. కానీ ఆస్తి గురించి అసంతృప్తిగా మన జీవితాల్లో ఎన్నో లోట్లు ఉంటాయండి. గుండె మీద చేసుకొని తృప్తిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక లోటు, ఏదో అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. తృప్తి, నిజమైన సంతోషం కావాలంటే దేవునిలోనే, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, సుఖం ఉంది. ఆత్మ సంబంధంగా ఏదో ఆరాటం ఉండాలి మనకి. నీటి వరకు ఆశపడే దప్పిక ఉండాలి, ఆ తపన ఉండాలి. అయితే ఈ మర్మాలు తెలుసుకోవాలనే ఆశ ఉండాలి, ఏదో పొందాలనే మరి పరిగెత్తి అందుకోవాలనే తపన ఉండాలి. ఈ భక్తితో తృప్తి పట్టడం కాదు, అన్క్వెంచబుల్ థర్స్ట్ ఫర్ గాడ్ ఉండాలండి. ఇది చాలు అనుకోకూడదు, తీరని దాహం మనకు ప్రభువు కొరకు ఉండాలండి. ఆ పరిస్థితిలోనే దేవుడు మనం ఇంకా లోతైన అనుభవంలో ఎత్తైన శిఖరానికి, ఎత్తైన కొండకు మనం తీసుకురాగలడు, మహిమ ఇవ్వగలడు. మోషే మహిమ చూడాలనుకున్నప్పుడు అడిగి పొందుకున్నాడు కదా. అలాగే యాకోబు కూడా పట్టుదల కలిగి పోరాడి పొందుకున్నాడు, ఆశీర్వదింపబడి ఇశ్రాయేలు దేశాన్ని మరి స్వతంత్రించుకున్నాడు. ఏలీ బిడ్డలు మరి శక్తి లేని వారిగా ఉండి దేవాలయంలో మహిమ పొందలేదు, మందసం పోయింది, ఈకోబోత్ మహిమ తొలగిపోయింది. అటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు. ప్రభువుని మహిమను వెతకాలనే తపంతో ఉండాలి. భక్తికారాలు చేస్తూ మరి తృప్తికరంగా మనం జీవిస్తేస్తున్నామేమో,
ఇది చేసాం అది చేసాం అని తృప్తి పడుతున్నావేమో, అది చాలదు. క్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మరి నుదివెచ్చని స్థితిలో నుండి మారాలి, ఆత్మీయ లోతుల్లోకి రావాలి. తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు డివోషన్. అటువంటి అసంతృప్తికరమైన ఏదో చేయాలన్నప్పుడు డివోట్ చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుని ఆరాధించుకోవడం ఆరాధన పెరగాలి. అది రెండో ఒకటి, అన్ని 4 డీలు ఉన్నాయండి. ఒకటి డిసప్పాయింట్మెంట్, డిస్సాటిస్ఫాక్షన్ అంటే చేయలేనిది ఏదో ఉంది నాకనే ఆ తపన ఉండటం ఒకటి. తర్వాత అది రెండవ భాగంలో డివోషన్కి మారుస్తుంది. అది డివోషన్ పెరగాలి. మరి అందుకని రెండో మాట ఏముందండి అక్కడ వాక్యంలో, ఒకటి చేయుచున్నాను. ఆ ఒకటి అంటే ఏంటనేది కొంచెం వివరించుకుందాం. మార్కు 10:1 ధనవంతుడు మోకరించి నిత్య జీవంలోకి వాసుడు అవ్వాలంటే ఏం చేయాలి అన్నాడు. అప్పుడు ఇవన్నీ బాల్యంగా నుంచి చేస్తున్నాను కదా అంటే, నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు, కలిగిందంతా బేర్లకి ఇమ్మన్నాడు. అంటే ఇమ్మనంటే అందరూ ఇచ్చేద్దామని ఇవ్వాలని కోరుకున్నట్టు కాదు. ఇక్కడ ఈ పర్టికులర్గా అతని వ్యక్తి మనస్తత్వాన్ని గ్రహించడానికి ఆ మాట అన్నాడు. అతని హృదయం ఎక్కడుందో తెలుసుకోదలుచుకున్నాడు. ఈ చక్కగా చెప్పారండి ఈ మాట. 10 ఆజ్ఞలు మనం ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు 1 నుంచి 4 వరకు ఆజ్ఞలన్నేమో దేవునికి సంబంధించింది. మిగిలిన అన్నీ కూడా ఇతరుల పట్ల మన వైఖరి తెలియజేసేది. ఈయనకి చివరి అన్నీ చేస్తున్నాడు, మనం ఎన్నో సంపాదిస్తున్నాడు, ఏయో చేశాడు, కానీ ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ ప్రభుని ప్రభువుగా చూడలేదని మనసు ఎరిగి ఆ మాట అడిగాడు. వెంటనే నన్ను వెంబడించమన్నాడు, దేవుణ్ణే కోరుకోమన్నాడు. అది చేత కాలేదు, వెంటనే కింద మొక్కుడే వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో ఆ 10 ఆజ్ఞల్ని 2 భాగాలు కూడా మనం పరిపూర్ణంగా వర్తించడానికి, అది ఉపయోగించుకోవడానికి, దాన్ని అవలంబించడానికి మనం ఇష్టపడాలండి. దేవుని పట్ల భక్తి కొదువుగా ఉంది. ఒకటి కొదువు అంటే భక్తి కొదువుగా ఉంది. రెండవదిగా లూకా 10:41 మరియా మార్త ఇంటికి వచ్చినప్పుడు 2 రకాలుగా ఇద్దరు స్పందించారు. మార్త ఏమో అరేంజ్మెంట్స్లో చాలా బిజీ అయిపోయింది. మరి పెళ్లి విషయాల్లో కూడా మనం ఎన్నో అరేంజ్మెంట్స్ చేస్తూ అసలైన దేవుని యొక్క సన్నిధి, వాక్యంకి ప్రాధాన్యత ఇవ్వడం, వివాహ యొక్క వ్యవస్థకి, వాల్యూస్కి మరి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ప్రాముఖ్యమని కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ మార్త పనులతో ఉంటే మరియా ఏమంటుందంటే, అక్కడ మరి గురించి ఏమన్నారంటే, మార్త అవసరమైన దానికి ఒక్కటే నీకు లేదు, అవసరమైనది ఏంటంటే ప్రభు సన్నిధిలో నేర్చుకోవడం. అది మన దేవుని దృష్టిలో మనకు చాలా క్రీస్తే కావాలనుకోవాలి. దేవుని దృష్టిలో అక్కడ యూనివర్సిటీకి అదే మాట, నీకు నన్ను వెంబడించు, నీవు క్రీస్తే దేవుణ్ణే కావాలనుకోవాలని అక్కడ చెప్పారు. ఇక్కడ కూడా మరియా మార్త సందర్భంలో ఆ ఒక్కటి ఏంటి, క్రీస్తే కావాలి మన జీవితాల్లో. ఉద్యోగము, వ్యాపారము, ఫ్యామిలీ ఇష్టమే, అవసరమే, కానీ మన దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన సన్నిధి కోరుకుంటూ ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి మనం ఇష్టపడాలి. వ్యక్తిగత అనుబంధం కావాలి. ఫస్ట్ డిస్సాటిస్ఫాక్షన్, ఆ తపన. రెండవది డివోషన్. మూడవది అది కూడా మన దగ్గరికి వద్దాం. ఇంకో దాని ముందుగా 27వ కీర్తన 4లో ఉందంటే, మనం మరి యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతుంది. దావీదు ఎంత చక్కటి మాట ఏమన్నారండి, ఆయన రాజ్యం విస్తరింపచేయి, దీర్ఘావి అని అడగలేదు, కానీ నీ ఆలయంలో నీ ప్రసన్నత చూడాలయ్యా, నీ ఆలయంలో ధ్యానించడానికి, నీ మందిరంలో నివసించడం నాకు తపన కదా అని చెప్పి దావీదు ఎంతో చక్కగా వినయంతో అంత రాజైన మాటను అడుగు, నేను కూడా ఒక్కటి చేస్తున్నాను అని మనం భక్తి నేర్చుకోవాలి. డివోషన్ హెల్ప్స్ టు, మరి ఫస్ట్ ఏమో డిస్సాటిస్ఫాక్షన్, తపన. రెండవది డివోషన్. మూడవది డైరెక్షన్. మరి ఇందాక మాటల్లో గురి వద్దకే పరిగెత్తున్నాడు, గురి కావాలి. వెనుక తిరిగి చూడకుండా గురి వద్దకే మనం ముందుకు పోవాలి. పరిగెత్తేవాడు పద్దాక వెనక చూస్తే ముందుకు సాగలేడు కదా, పరిగెత్తలేడు, విన్ చేయలేడు కదా. మనం కూడా వెనకేంది మనం చూడకూడదంట. మరి ముందుకు వెళ్ళాలనే ఆశ ఉండాలి. ఎన్నిసార్లు పడిపోయి లేచామో గతం మర్చిపోవాలి. గతాన్ని, వైఫల్యాలు మనం అన్నీ కూడా భవిష్యత్తులో ఆనందాన్ని పాడు చేయకూడదు, ముందుకే సాగిపోవాలి. అవి గుర్తించుకోవచ్చు, కానీ అవి మరి దానిలో మునిగిపోకూడదు. దానిలో గుణపాఠం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్. ఆ పాట ఎలా వచ్చిందో ఒకసారి చెప్పానండి, ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను. ఎంత చక్కటి మరి అనుభవంతో రాశాడో, ఒక ట్రైబల్ మ్యాన్ పాడిన పాటది. మరి యెషయా 43:18-19 ముందు పోటీ వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, చూసారా మరి అని ఆ మాట యెషయాలో చెప్పారు. అవన్నీ మన బాధకరమైనవి, అవన్నీ మనకి వాటితో బ్రూడ్ అయి పని లేదు. ప్రభు వైపు నిరీక్షణతో చూడాలి అని మనం నేర్చుకోవాలి.
అబ్రహాం లింకన్ గురించి చెప్తూ 1931లో అబ్రహాం లింకన్ ఏమో వ్యాపారం చేసి ఓడిపోయాడట. 33లో మళ్ళా ఓడిపోయాడు. తర్వాత మరి 35లో ప్రియురాలు మరణం అట. 38లోనేమో మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోయాడట. 80లో 43లో మరి తర్వాత 56లో వైస్ ప్రెసిడెంట్గా చేసి అక్కడ ఓడిపోయాడు. 58లో ఓడిపోయాడు. చివరికి 1960లో పట్టు విడవక గురి చూస్తూ మరి ప్రెసిడెంట్ అయిపోయాడండి అబ్రహాం లింకన్. చూసారా, అటువంటి పట్టుదల మన జీవితాల్లో కూడా ఉండాలని కోరుకుందాం. అయితే మన జీవితాల్లో మరి నీతిమంతుడు 77 సార్లు పడిపోయినా సరే లేస్తాడు. యోసేపు స్లేవ్గా ఉన్నప్పుడు మరి ఎంతో మరి బాధల పడ్డాడు. ఐగుప్తు వెళ్ళాడు, అధికారం వచ్చింది, అన్నల మీద పగ తీర్చుకోలేదు, ముద్దు పెట్టుకున్నాడు. మరి ఎంతో గతం ఇలా చేసావయ్యా ఇలా చేసావని అనలేదు, గుర్తు తెచ్చుకోలే. ఆ చేతంతా దాచుకున్నాడు, వదిలిపెట్టుకున్నాడు, నెగిటివ్గా ఆలోచించలేదు. సత్సంబంధాలు అప్పుడే మనకు వస్తాయి. ఒకటి మన డిస్సాటిస్ఫాక్షన్ అనుకున్నాం కదా, అసంతృప్తి, మరి ఆ తపన అది డివోషన్కి దారితీస్తే అదేమో గురి చూసి బతకడానికి డైరెక్షన్ దారిచేస్తుంది. చివరిగా మనం ముందున్న వాటికి ఎదురుపడే డిటర్మినేషన్ కావాలి మనకి. నాలుగోది డిస్సాటిస్ఫాక్షన్, డివోషన్, డైరెక్షన్, డిటర్మినేషన్. ఆ నిర్ణయాలు మనకు మంచిగా ఉండాలి. ఆ దేవుణ్ణి తప్పకుండా మరి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే వాళ్ళు బరువు మోయకూడదు కదా, తక్కువ బరువుతో వెళ్తారు. అలాగే మన పాపభారాలన్నీ తీసివేసి మనం తేలికైన మనసుతో ప్రభు దగ్గర మరి క్షమాపణ అడుక్కుని మనం మంచి హృదయాలతో తేలికైన హృదయాలతో ప్రభుని చేరాలి. ఊహించిన ఆశీర్వాదాలు దేవుడు మనకు దాచి ఉంచాడు. ముందున్న వాటికి వేగిరపట్టం, ఎందుకంటే మనకు దాచిన బహుమానాలు ఎంతో విలువైనవి కాబట్టి అవి మనకి ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1-3లో ఇశ్రాయేలు కొండ చుట్టూ షరీరు మన్యం చుట్టూ తిరిగారు కదా. అయితే సాతాను మనల్ని గతం జ్ఞాపకం చేస్తూ నిరుత్సాహం చేస్తూ దాడి చేస్తూ మనల్ని మరి చాలా వరకు నిరుత్సాహానికి అన్నప్పుడు ఈ చక్కటి వాగ్దానము, తిరిగిన కాలం చాలయ్యా, ఉత్తర దిక్కు తిరగండి అని ఆయన ప్రభు చెప్పాడు. నిజంగా ప్రభు మనకు డైరెక్షన్ ఇస్తాడు. మనం ఎలా చూడాలో, ఎలా తిరగాలో, ఎక్కడ గురి చూసి తిరిగితే ఎంత మంచి బహుమతులు ఉంటాయో ఆయన తెలుసు. ఆయన చేతిలో బహుమతి దాచబడ్డాడు. మరి ఎన్నో కిరీటాలు మన కోసం దాచబడ్డాయి. మరి అక్షయ కిరీటాలు, మహిమ కిరీటాలు, మరి ఈ రకంగా వాడబారిన కిరీటం ఇవన్నీ కూడా మరి ఆత్మను సంపాదించుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కిరీటాలు ఉంటాయి అటండి. అవన్నిటి కోసం గురి చేసుకుని మరి పవిత్రంగా జీవించడానికి, గురి చూసి సాగిపోవడానికి మరి 4 అనుభవాలు మనకు కావాలి. మన కాపరిగా నడిపిస్తాడు. మన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. సన్నిహితంగా మనం జీవిస్తూ, సన్నిధి అంటే వాక్యమే, వెలిజల్లబడే స్థలమే. ఆ అనుభవాలన్నీ కూడా ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ 2 భావాలతో మనం మన హృదయాలు నింపుకొని దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక. నేను గతంలో చెప్పినటువంటి అవన్నీ కూడానండి మీరు డిలీట్ చేసేసుకొని ఖాళీ చేసుకోండి. కొత్త మెసేజెస్ అందుకుంటారు. ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉండుగాక. ఆమేన్.